శుభోదయం. ఈనాటి విశేషం వైష్ణవానాం మధ్వానాం ఉత్పన్న ఏకాదశి, అలాగే చిలుకు ద్వాదశి, మథన ద్వాదశి అని కూడా ఈ ద్వాదశికి పేరు. ఈ రోజున తులసి కళ్యాణం చేస్తాం, గోపద్మ వ్రతాన్ని ఆనందంగా పరిసమాప్తం చేస్తాం. ఈ రోజున బృంద ధాత్రి సమేత శ్రీమన్నారాయణమూర్తికి కళ్యాణం చేస్తాం. విశేషించి కార్తీక మాసంలో కన్యాదానం గొప్ప దానం. అన్ని దానాలలోకెల్లా కూడా శ్రేష్టమైన దానం కన్యాదానం అని సంప్రదాయం చెబుతుంది. ఈ రోజున అటువంటి కన్యాదానం మనమందరం కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తికే చేసేటటువంటి అవకాశాన్ని భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేస్తున్నారు. వైభవోపేతంగా ప్రారంభమైనటువంటి కోటి దీపోత్సవాలలో 5 నుంచి మొదలు పెట్టుకుంటే 5, 6, 7, 8, 9, 10, 11 ఈ రోజున వైభవోపేతంగా తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆనందం కలిగించే విధంగా ఈ కళ్యాణోత్సవంలో మనం కూడా పాలు పంచుకుందాం. జలంధరుడి భార్య వృంద మహాపతివ్రత. ఆమె పతివ్రతాత్వ ధర్మానికి శ్రీమన్నారాయణమూర్తి కించిత్తు భగ్నం కావించాడు. ఆ క్షణమే ఈశ్వరుడు తన త్రిశూలంతో జలంధరుడి శిరస్సును త్రుంచివేశాడు, సంహరించాడు. వృంద ఆగ్రహంతో శ్రీమన్నారాయణమూర్తిని శిలవైపోవుదువుగాక, శాలగ్రామ రూపం ధరించేదువుగాక అని శపించి తనకు తాను యోగాగ్నిలో దగ్ధమైంది. ఆ భస్మం నుండి తులసి, మందారం, ఉసిరి అనే 3 చెట్లు ప్రభవించాయి అని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆ శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా తులసిని అలాగే ఉసిరికను ఇచ్చి వివాహం జరిపించడం ఒక సంప్రదాయంగా మనం పాటిస్తుంటాం. తులసిని శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చి జరిపించేటటువంటి ఈ వివాహ ప్రక్రియ ద్వారా మన తెలుగువారి అందరి ఇళ్లలో కూడా కన్యాదానం అనే క్రియ నిర్వహింపబడుతుంది. కార్తీక పురాణంలో విశేషించి ఈ మాసంలో కన్యాదానం చేస్తే వచ్చే ప్రయోజనం అనంతం అని చెప్పబడి ఉంది. కన్యా విక్రయం మహాపాపం, వర విక్రయం వరకట్నం తీసుకోవడం మహాపాపం, అంతకంటే కూడా ఎక్కువ. ఈ 2 పాపాల నుంచి కూడా మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి అంటే దీపం వెలిగించాలి, అలాగే తులసి కళ్యాణంలో పాలు పంచుకోవాలి. కేశవ పత్ర మధ్యేషు పత్రాగ్రేషు ప్రజాపతి పత్రవృంతే శివాస్తిష్ఠేత్ తులస్యా సర్వదేవతా. ఆ తులసిని మనం తుంచినా కూడా నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే అని చెప్పి మరీ తోంచాలి అంటుంది సంప్రదాయం. తులసిని ఇంటింటా పెంచాలి. ఈ రోజున మనం ఒక సంకల్పం తీసుకుందాం. ప్రతి ఇంటా కూడా తులసి పెంచబడే విధంగా జాగ్రత్తలు తీసుకుందాం, గమనిద్దాం. మన చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో తులసి మొక్క ఉందా లేదా అడుగుదాం. లేని పక్షంలో అందచేద్దాం. ఉన్న పక్షంలో దాన్ని వారు రక్షిస్తున్నారా లేదా గమనిద్దాం. రక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలియజేద్దాం. ఈనాటి విశేషం తులసి కళ్యాణం. కళ్యాణదాన పుణ్యం మనం పొందాలి అంటే ఒక దీపం వెలిగిద్దాం, ఇంటిలో తులసి చెట్టును సంరక్షించుకుందాం. అందరికీ క్షేమం కలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.